మనందరికీ తెలిసిందే, ఇండో పసిఫిక్లో ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలో ఇజ్రాయెల్ అమెరికా కూటమి ఇరాన్ మధ్య టెన్షన్స్ బాగా పెరిగిపోతున్నాయి. కాని ఇంత పెద్ద సంక్షోభం నడుస్తుంటే మన భారతదేశం మాత్రం చాలా ప్రత్యేకంగా సైలెంట్గా ఒక దారినెంచుకుంది. అసలు ఈ వ్యూహం వెనుక ఉన్న కారణాలేంటో ఈ విశ్లేషణలో చూద్దాం. అయితే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే కదూ. ఇంత పెద్ద కాన్ఫ్లిక్ట్ జరుగుతుంటే పెద్ద పెద్ద దేశాలన్నీ తమ స్టాండేంటో క్లియర్గా చెప్తుంటే ఇండియా మాత్రం ఎందుకింత సైలెంట్గా ఉంది? అంటే ఈ సైలెన్స్ వెనుక ఏదో పెద్ద స్ట్రాటజీనే ఉందన్నమాట. ఆ అసాధారణ వైఖరి వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు చూద్దాం. సరే, ముందుగా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఇండియా తన డిప్లొమాటిక్ అప్రోచ్లో తీసుకొచ్చిన ఈ మార్పు, ఇది చాలా పెద్ద మార్పు. మనం ఇంతకుముందు చూసిన దానికి ఇప్పటికే అస్సలు పోలికే లేదు. కంప్లీట్గా డిఫరెంట్. సాధారణంగా చూస్తే గతంలో ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు ఇండియా తన వాయిస్ని చాలా గట్టిగా వినిపించేది. కాని ఈసారి అలా కాదు. న్యూఢిల్లీ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తోంది. అంత తెరవెనికే నడిపిస్తోంది. పైకి ఎలాంటి పెద్ద పెద్ద ప్రకటనలు రాకపోయినా బ్యాక్గ్రౌండ్లో మాత్రం డిప్లొమాటిక్ చర్చలు ఆగకుండా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఒకటి, ఈ సైలెన్స్ని న్యూట్రల్గా ఉన్నారని అస్సలనుకోవద్దు. మెసేజ్ చాలా చాలా క్లియర్. ఈ ఇష్యూలో ఇండియా, అమెరికా, గల్ఫ్ దేశాలు ఇంకా ఇజ్రాయెల్తోనే ఉంది. అంటే ఈ సైలెంట్ స్ట్రాటజీ అనేది వాళ్ల స్టాండ్ని దాచిపెట్టడానికి కాదు, దాన్ని ఇంకా ఎఫెక్టివ్గా, పకడ్బందీగా అమలు చేయడానికి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ కాన్ఫ్లిక్ట్ మొదలవ్వడానికి కేవలం ఒక్కరోజు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్లో పర్యటించారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోలేం. ఇది చాలా బలమైన సిగ్నల్. అంటే ఇరాన్ మతపాలనను వ్యతిరేకిస్తున్న కూటమితో ఇండియా అలైన్ అయ్యి ఉందని చెప్పకనే చెప్పడం అన్నమాట. సరే, ఇప్పుడు రెండో పాయింట్కొద్దాం. ఈ సైలెంట్ స్ట్రాటజీ వెనుక కేవలం డిప్లొమాటిక్ కారణాలే లేవు, ప్రాక్టికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. అవి మన దేశీయ అవసరాలతో ముడిపడి ఉన్నాయన్నమాట. ఇండియా ఎంత సైలెంట్గా ఉండడానికి ఒక చాలా చాలా ముఖ్యమైన కారణముంది. అదేంటంటే గల్ఫ్ దేశాల్లో ఉంటున్న మన లక్షలాది మంది ప్రవాస భారతీయులు. వాళ్లందర్నీ వెనక్కి రమ్మని చెప్పి ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం కంటే వాళ్ల భద్రతను చూసుకోవడమే ఇప్పుడు ముఖ్యం. అందుకే ఇండియా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. చూడండి, న్యూఢిల్లీ ఆలోచన చాలా క్లియర్గా ఉంది. ఒకవైపు మన ప్రవాసుల సంక్షేమం, మరోవైపు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా చూసుకోవటం, ఇవి తక్షణ ప్రాధాన్యతలు. దీంతో పాటే ఈ యుద్ధం ఎక్కువ రోజులుండదు, ఓ 10-15 రోజుల్లో ముగుస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఎందుకంటే ఈ రెండూ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. ఫ్యూయల్ రేట్లు పెరిగాయంటే దేశంలో జనాల మూడ్ మారిపోతుంది. అందుకే ఈ అన్ని విషయాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఇదే టైంలో పెట్రోల్ ధరలు పెరుగుతాయి, జనాల్లో వ్యతిరేకత వస్తుందని ప్రతిపక్షాలు ఆశించవచ్చు. కాని ప్రభుత్వం కూడా దీనికి రెడీగానే ఉంది. కన్జ్యూమర్లపై భారం పడకుండా ఉండడానికి అవసరమైతే పెట్రో ప్రొడక్ట్స్ మీద ట్యాక్సులు తగ్గించడానికి కూడా వెనకాడదు. అంటే ఫినాన్షియల్ స్టెబిలిటీని కాపాడ్డానికి ఒక క్లియర్ ప్లాన్తో ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఈ కాన్ఫ్లిక్ట్లో ఇండియా డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకపోయినా గ్లోబల్ స్టేజ్ మీద ఇండియా రోల్ మాత్రం చాలా కీలకం. ఇండియా ఈ యుద్ధంలో పోషిస్తున్న పాత్రను నాన్ కైనెటిక్ రోల్ అని చెప్పొచ్చు. అంటే ఏంటి? అంటే ఆర్మీని పంపడం, వెపన్ సప్లై చేయడం లాంటివి ఏమీ లేకుండా కేవలం డిప్లొమసీతో, స్ట్రాటజీతో తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఒక సలహాదారుగా, ఒక గైడ్గా వ్యవహరిస్తోందన్నమాట. ఇండియా తన మిత్రదేశాలకిస్తున్న ఈ సలహా వెనక పెద్ద హిస్టారికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. 2003లో ఇరాక్లో అమెరికా చేసిన తప్పులు మళ్లీ రిపీట్ చేయొద్దని క్లియర్గా చెప్తుంది. అక్కడేదో వలస పాలనలాగా ఒక సిస్టమ్ని రుద్దాలని చూశారు. అది ఎంత దారుణంగా ఫెయిల్ అయిందో మనందరికీ తెలుసు. సో ఆ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలని ఇండియా సూచిస్తోంది. ముఖ్యంగా ఇరాన్తో డీల్ చేసేటప్పుడు ఈ అడ్వైజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇరాన్ ప్రజలకి వాళ్ల చరిత్ర, సంస్కృతి అంటే చాలా గర్వం. వాళ్లను గౌరవించాలి. అందుకే మిలిటరీ పవర్ ఉన్నా కూడా వినయంగా ఉండాలి. చేతిలో పెద్ద కర్ర ఉన్నా సరే నెమ్మదిగా మాట్లాడు అనే సామెత ఈ సిచ్యువేషన్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సరే, ఇక చివరి పాయింట్కొచ్చేద్దాం. ఇది చాలా చాలా కీలకమైనది. ఈ కాన్ఫ్లిక్ట్లో కేవలం యుద్ధం గెలవడం మాత్రమే కాదు, దాని వెనుక ఒక లాంగ్ టర్మ్ గోల్ కూడా ఉంది. ఈ కూటమి వ్యూహం కేవలం మిలిటరీ యాక్షన్తో ఆగిపోదు. అది జస్ట్ ఫస్ట్ ఫేజ్ అంతే. అసలు సిసలైన ఛాలెంజ్, ఇంకా కష్టమైనది కూడా రెండో ఫేజ్లో ఉంది. అదే ఇరాన్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడం. అల్టిమేట్ గోల్ ఏంటంటే
ఇరాన్లో మతపాలనను ధైర్యంగా ఎదిరించిన ప్రజల చేతిలోనే అధికారం పెట్టాలి. బయటనుంచి ఎవరో వచ్చి ఒక సిస్టంని వాళ్లమీద రుద్దడం కాదు. వాళ్లకు వాళ్లే తమ సొంత భవిష్యత్తును, వాళ్లకు నచ్చిన ఒక డెమోక్రాటిక్ సిస్టంను నిర్మించుకోవడానికి సపోర్ట్ ఇవ్వాలి. సో మొత్తంగా ఈ కూటమి ఏం కోరుకుంటోందంటే స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు జవాబుదారీగా ఉండే ఒక కొత్త ఇరాను చూడాలనుకుంటోంది. ఆ దేశాన్ని వేరెవరో కాదు, ఇరాన్ ప్రజలే నడిపించుకోవాలి. సరే, ఈ విశ్లేషణను మనం ఒక ప్రశ్నతో ముగిద్దాం. అసలు బయటనుంచి వెళ్లి ఒక యుద్ధంలో గెలిచి ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిర్మించడం సాధ్యమేనా? ఇదే ఈ మొత్తం సంఘర్షణలో అతిపెద్ద సవాల్. దీని గురించి మనందరం ఆలోచించాల్సిన విషయం.